भारत माता की इनक्विलाब వందే మాతరం వందే మాతరం అంటే మన శరీరం అంతా దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. మన రక్త ప్రవాహంలో ఈ గేయం కలిసిపోయిందో లేక మనం పీల్చేటువంటి గాలిలో ఈ గేయం కలిసిపోయిందో కానీ మన చెవికి ఈ గేయం వినపడగానే మన రక్తంలో దేశభక్తి ఉప్పొంగిపోతుంది. 1875 నవంబర్ 7వ తారీఖున దుర్గాదేవికి చేసేటువంటి పూజను ఆదర్శంగా చేసుకొని బకిం చంద్ర చటర్జీ ఈ గేయాన్ని రచించడం జరిగింది. ఈ గేయాన్ని రాసి దాదాపు 150 సంవత్సరాలు గడుస్తున్న స్వతంత్ర విప్లవ ఉద్యమానికి ఇది అయిపోయినటువంటి ఇంధనముగా పనిచేసినప్పటికీ మనలోని దేశభక్తిని పెంపొందించేందుకు ఈరోజు ఉదయమే రాసినట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఈ గేయాన్ని వింటున్నప్పుడల్లా బకిం చంద్ర చటర్జీ గారు ఓ మామిడి చెట్టు కింద కూర్చొని 6 చరణాలు కలిగినటువంటి ఈ శ్లోకాన్ని రాయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ గేయాన్ని మొట్టమొదటిసారిగా పాడటం జరిగింది. ఒకప్పుడు ఈ శ్లోకాన్ని పాడినందుకు ప్రాణాలు పోయాయి. ఒకప్పుడు ఈ శ్లోకాన్ని పలికినందుకు శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. కానీ ఇదే వందే మాతరం శ్లోకం దేశాన్ని మొత్తం ఒక చోట చేర్చింది. ఇదే వందే మాతరం శ్లోకం దేశానికి స్వతంత్రం అనే లక్ష్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా ఈ గేయాన్ని శ్లోకాన్ని గురించి చెప్పుకుంటూ పోతే ఎంత సమయమైనా సరిపోదు. కాబట్టి ఈ 6 చరణాలలో దాగి ఉన్నటువంటి అసలైనటువంటి అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి నాతో పాటు భారతీయులందరూ కూడా. మొదటి చరణాన్ని చూస్తే ఇలా ఉంది. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం. సుజలాం స్వచ్ఛమైనటువంటి నీటితో, సుఫలాం తీయటి ఫలాలను అందించేటువంటి, మలయజ శీతలాం మలయజ పర్వతాల నుండి వీచేటువంటి చల్లని గాలితో, శస్యశ్యామలాం మాతరం వందే మాతరం పచ్చటి పైర్లతో విరజిల్లుతున్నటువంటి ఓ భారత మాత నీకు వందనం, నీకు నమస్కారం. భారతమాత కేవలం ఓ మట్టి ముద్ద కాదు, మనల్ని కన్న తల్లిలాగా పెంచి పోషించేటువంటి శక్తి కలిగినటువంటి దేవత అని ఈ చరణంలో దాగి ఉంది. ఇక 2వ చరణం విషయానికి వస్తే, శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం పుల్ల కుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషినీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. శుభ్ర జ్యోత్స్నాం పులకిత యామిని రాత్రిపూట తెల్లని వెన్నెలతో పులకిస్తూ, పుల్ల కుసుమిత ద్రుమదుల శోభిని విరబూసినటువంటి చెట్లతో శోభిస్తూ, సుహాసిని స్వచ్ఛమైనటువంటి నవ్వులతో, సుమధుర భాషిని మధురమైనటువంటి మాటలతో, సుఖదాం వరదాం మాతరం వందే మాతరం మాకు సుఖాలని వరాలను ఇచ్చేటువంటి ఓ భారత మాత నీకు వందనం వందనం. అంటే మన దేశం కేవలం సంపదకు మాత్రమే నిలయం కాదు. భారత మాత అంటే స్వచ్ఛమైనటువంటి నవ్వుల, విరబూసినటువంటి పువ్వుల, వరాలిచ్చేటువంటి సుఖాలిచ్చేటువంటి దేవత అని 2వ చరణంలో అర్థం దాగి ఉంది. ఇక 3వ చరణం విషయానికి వస్తే, ఈ చరణాన్ని చాలా మంది, దాదాపుగా మన దేశంలో 80% మంది విని ఉండకపోవచ్చు. ఈ చరణమే కాదు, ఇక్కడ నుంచి వచ్చేటువంటి మిగతా చరణాలను కూడా దాదాపుగా ఎక్కువ మంది విని ఉండకపోవచ్చు. కాబట్టి అందులో దాగి ఉన్నటువంటి అర్థాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తాను. అలానే చూస్తూ ఉండండి. కోటి కోటి కంట కలకల నివాద కరాలే కోటి కోటి భుజై ధృత కరవాలే అబలాకెనో మాం యథోబలే బహుబల దారిణీం నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం వందే మాతరం. కోటి కోటి కంట కలకల నివాద కరాలే, కోట్లాది మంది భారతీయుల కంఠం నుండి వచ్చేటువంటి శబ్దంతో శత్రువులను సైతం భయపించగలిగినటువంటి తల్లి. కోటి కోటి భుజై, కోట్లాది చేతులతో, ధృత కరవాలే పదునైనటువంటి ఖడ్గాలను ధరించినటువంటి దానా. అబలా కెనోమాం యథో భలే, ఓ తల్లి ఇంత బలం ఉండి కూడా నిన్ను అబల ఆడది అని ఎందుకంటారో నాకు అర్థం కావడం లేదు. బహుబల దారిని, అపారమైనటువంటి బలాన్ని ధరించినటువంటి దానా. నమామి తారిని, రక్షించే దానివైన నీకు నమస్కారం. రిపుదల వారిని మాతరం వందే మాతరం, శత్రు సైన్యాన్ని నివారించే ఓ తల్లి నీకు నమస్కారం. భరత మాత నీకు నమస్కారం. ఈ చరణం యొక్క ముఖ్య అర్థం, మన తల్లి అబల కాదు, తన బిడ్డల గొంతుల్లో మరియు తన బిడ్డల చేతుల్లో శక్తిని పోసి
రాసి శత్రువులను చీల్చి చండాడగలిగినటువంటి యోధురాలు మన భరతమాత అని అసలైనటువంటి అర్థం ఈ 3వ చరణంలో దాగి ఉంది. ఇక 4వ చరణం విషయానికి వస్తే, తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణా శరీరే బహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందే మాతరం. తుమి విద్య తుమి ధర్మ, నీవే విద్యవు నీవే ధర్మానివి. తుమి హృది తుమి మర్మ, నీవే హృదయానివి నీవే రహస్యానివి. త్వం హి ప్రాణా శరీరే తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందే మాతరం. నీ యొక్క ప్రతిమనే ప్రతి దేవాలయంలోనూ నిర్మిస్తాము తల్లి భరతమాత నీకు వందనం. మన విద్యలో మన ధర్మంలో మన ప్రాణంలో మన హృదయంలో ప్రతి చోట నీవే ఉన్నావు తల్లి భరతమాత. ప్రతి గుడిలోనూ నిన్నే ప్రతిష్ఠిస్తాను తల్లి నీకు వందనం అంటూ ఈ 4వ చరణం సాగుతుంది. ఇక 5వ చరణం విషయానికి వస్తే, త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమల దళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం కమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. త్వం హి దుర్గా దశ ప్రహరణ దారిణి, నీవే 10 ఆయుధాలను ధరించినటువంటి దుర్గాదేవివి. కమలా కమలదళ విహారిణి, తామర రేకుల మీద విహరించే లక్ష్మీదేవివి. వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలా, విద్యనిచ్చేటువంటి సరస్వతివి లక్ష్మీవి నీవే తల్లి భరతమాత నీకు నమస్కారం. నిర్మలమైన దాన, సాటి లేని దాన, సుజలమైనటువంటి నీటినిచ్చే దాన, మంచి ఫలాలనిచ్చేటువంటి దాన ఓ భరతమాత, నీ బిడ్డలందరము కూడా నీకు నమస్కరిస్తున్నాము. అంటే ఈ సృష్టిని నడిపించేటువంటి 3 శ్రీమూర్తులు దుర్గామాత, సరస్వతి, లక్ష్మీదేవి అందరూ కూడా భరతమాతగా నీలోనే కొలువున్నారు తల్లి నీకు నమస్కారమని ఈ చరణంలో దాగి ఉన్నటువంటి నిజమైనటువంటి అర్థం. ఇక చివరిదైనటువంటి 6వ చరణానికి వస్తే, శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం వరణీం మాతరం వందే మాతరం. శ్యామలాం సరళాం, శ్యామల వర్ణం కలిగిన దాన, ఎంతో సరళమైనటువంటి దాన. సుస్మితాం సుభాషితాం, ఎంతో అందమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి దాన, అద్భుతంగా అలంకరించబడినటువంటి దాన. ధరణీం భరణీం మాతరం వందే మాతరం, సమస్త భారతీయులందరినీ భూమాతలాగా మోసేటువంటి ఓ తల్లి భారతమాత నీకు వందనం వందనం. అంటే పచ్చదనంతో నిష్కల్మషమైన మనస్సుతో సమస్త భారతావళిని పోషిస్తూ చిరునవ్వుతో మనల్నందరినీ నడిపిస్తున్నటువంటి ఓ భారతమాత నీకు వందనం అని ఈ చరణంలో దాగి ఉంది. ఈ విధంగా బకిం చంద్ర చటర్జీ గారు మామిడి చెట్టు కింద కూర్చొని మన భరతమాత గురించి రాసినటువంటి శ్లోకాన్ని ఈ 6వ చరణంతో ముగించడం జరిగింది. మిత్రులారా, ఇప్పుడు అర్థమైంది కదా, వందే మాతరం అన్నది కేవలం అక్షరాల కూర్పు కాదు, ఒక పాట మాత్రమే కాదు, అది మన స్వతంత్ర సమర యోధులు పీల్చినటువంటి గాలి, వారి త్యాగానికి మరియు పోరాటానికి అది ప్రతిరూపం. ఇది మన జాతీయతకు ఆత్మగౌరవానికి పెద్ద చిహ్నం. 150 సంవత్సరాల క్రితం దీన్ని రాసినప్పటికీ కూడా ఇప్పటికీ మన దేహంలో దేశభక్తిని పోస్తూనే ఉంది ఈ గీతం. ఎంతో మంది ఈ గీతాన్ని పాడుతూనే అమరులయ్యారు మన దేశం కోసం. వారి త్యాగాన్ని మనం ఎప్పటికీ మరవకూడదు. ఈ గీతంలో దాగి ఉన్న భరతమాత స్ఫూర్తిని, భరతమాత యొక్క గొప్పతనాన్ని మన గుండెల్లో నింపుకుందాం. ఈ అద్భుతమైనటువంటి గీతాన్ని అందించినటువంటి బకిం చంద్ర చటర్జీ గారికి పాదాభివందనాలు చేస్తూ, మరి ఈ వందే మాతరం గీతం మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తూ, మొట్టమొదటిసారిగా ఈ ఛానల్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్తే. జై హింద్. వందే మాతరం.